ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని పరిశుద్ధ వాక్యములో మనం చూస్తే రోమపత్రిక 8వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడిందండి. ధర్మశాస్త్రము దేన్ని చేయలేకపోయినో దానిని దేవుడు చేసినని రాయబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా రాయబడింది, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుడు ఛాయగలదే కానీ ఆ వస్తువులు నిజరూపం గలది కాదు అని వాక్యం చెప్తుంది. అంటే ధర్మశాస్త్రంలో ఏదైతే పాప పరిహారార్థ నిమిత్తం బలి అర్పణ అనేది కనబడుతుందో అది ఎడ్ల యొక్కయో మేక యొక్కయో రక్తము ద్వారా జరగలేదు, కానీ యేసుక్రీస్తు స్వరక్తము చేత మనల్ని విమోచించారని చెప్పడానికి అక్కడ అద్భుతకరంగా పరిశుద్ధాత్మ దేవుడు రోమపత్రిక 8వ అధ్యాయంలోను హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోను మనకి వ్రాయించాడు. అంటే ధర్మశాస్త్రంలో ఏదైతే సూచన ప్రాయంగా ఉందో అది యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడింది. అందుకనంటే బైబిల్లో మనం చూస్తాం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోనే ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము మనిషి పాపను తీసివేయడం అసాధ్యం కనుక ఆయన లోకానికి ప్రవేశించి, అదే అధ్యాయం 14 వచనం, ఆయన ఒక్కర్పణ చేత పరిశుద్ధపరచబడు అని సదాకాలమునకు సంపూర్ణంగా చేశాడని. కాబట్టి యేసుక్రీస్తు వారిలో పరిపూర్ణ పాప క్షమాపణ మనందరికీ కూడా దొరికిందనే సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.